హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆషాఢ మాసంలో హైదరాబాద్ ఎప్పుడైనా చూసారా? హైదరాబాద్ అంటే ఒక లెవెల్. తెలంగాణలో అమ్మవారి గుళ్ళన్నీ వెలిగిపోతుంటాయి. ఆషాఢ మాసంలో తెలంగాణ ఆడపడుచులు బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించుకుంటారు. ఈ ఉజ్జయిని మహంకాళి గుడి సికింద్రాబాద్ దగ్గర ఉంది. అమ్మవారి దర్శనం చేసుకుని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆ అమ్మ కోసము పట్టు చీరలు, గాజులు, బట్టలు, పసుపు కుంకుమలు, పెరుగన్నము అన్నీ సమర్పించుకొని ఆ అమ్మవారి ఆశీర్వచనం పొందండి. మన జీవితాన్ని, ఆధ్యాత్మికతని, మన జీవితంలో రొటీన్ని రెండు సమానంగా చూసుకోవాలి. పౌర్ణమి తర్వాత ఆదివారము, సోమవారము 2 రోజులు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. దర్శనం చాలా బాగా జరిగింది. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అనేక ప్రముఖులందరూ వచ్చి కూడా దర్శించుకుంటూ ఉంటారు. మనం జీవితంలో ఎంతో ఎదుగుతాము, కానీ స్పిరిచువల్గా కూడా ఎదగడమే నిజమైన ఎదగడం అంటే. హైదరాబాద్ వాళ్ళకంటే శాకంబరి ఉత్సవాలు తెలుసు. శాకంబరి ఉత్సవాలకి రెడీ చేస్తున్నారు ఇదంతా. కానీ మిగతా వాళ్ళకి తెలియాలి కదా. రకరకాల కూరగాయలతోని, గాజులతోని, పట్టు బట్టలు సమర్పించుకొని రకరకాలుగా గుడిని అలంకరిస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అని జాతరలాగా జాతకం కూడా చెప్తారు. జాతకం అంటే తెలంగాణ భవిష్యత్. అమ్మవారు ఉంటే అయ్యగారు కూడా ఉంటారు కదా. పరమేశ్వరుడు కూడా ఇక్కడే కొలువై మనకి ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. అమ్మవారి ప్రసాదం అంటే అమ్మవారి ఆశీర్వచనమే. ఈ ఒత్తులు చూడండి, దేవుడికి నెయ్యి దీపాలు పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద నెయ్యి దీపాలు పెట్టుకోవడానికి పసుపు కుంకుమలు అన్నీ ఫ్రెష్గా అవైలబిలిటీలో ఉంటాయి. అమ్మవారి జాతర ఆదివారం, సోమవారం జరిగాయి. బోనాలు జరిగాయి. రేవంత్ రెడ్డి గారు, ప్రముఖ వ్యక్తులందరూ వచ్చి బోనాలకి అటెండ్ అయ్యి చేశారు. మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్లో చాలా ఫేమస్. అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక లైక్ కొట్టి ఆశీర్వచనం